Hi friends, welcome to Maths with Money channel. This is Manikanta Prasanna Kumar. సో బేసిక్గా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది టైర్ 1 ఆర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈసారి సిజిఎల్ అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, ఫుల్గా చూడండి. సో వీ విల్ డిస్కస్ స్మాల్ థింగ్స్ బట్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ ఏ లార్జ్ మేనర్ ఇన్ యువర్ రిజల్ట్. ఓకే, సో దట్స్ వై ఖచ్చితంగా ఫుల్గా చూడండి. బేసిక్గా మనకి ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ అనేది టోటల్గా 12 days పెడుతున్నారు. ఒక్కొక్క రోజు 3 shifts. సో టోటల్ 36 shiftsలో జరుగుతుంది. సో ఇన్ని షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీకు నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి షిఫ్ట్ యొక్క టైమింగ్స్ అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. బేసిక్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2024 టైర్ 1 ఎగ్జామ్ అనేది 3 shiftsలో ప్రతి డే జరుగుతుందని చెప్పాం కదా. సో ఫస్ట్ షిఫ్ట్ అనేది 9 to 10. సో 9 to 10 ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా మీరు 7:30 కల్లా అక్కడ ఉండాలి. ఓకే, సో 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు, 7:30కి గేట్ ఓపెన్ చేస్తారు. సో 1 hour ఉంటుందన్నమాట. సో 8:30 తర్వాత వెళ్ళిన వాళ్ళని అసలు ఎంట్రీ కూడా ఇవ్వరు. సో కాబట్టి మీ షిఫ్ట్ ఎంతకి స్టార్ట్ అవుతుందో ఆ మినిమం లాస్ట్ టైమింగ్ ఎంత పెట్టుకుంటారంటే అరగంట ముందు. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ 12:30 to 1:30, అంటే 12 కల్లా గేట్ అనేది క్లోజ్ చేస్తారు. 11కి గేట్ ఓపెన్ చేస్తారు. సో 11 to 12 ఎలో చేస్తారు. ఓకే, ఎలో చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవి కూడా నేను క్లియర్గా చెప్తాను. అలానే షిఫ్ట్ 3 టైమింగ్స్ 4 to 5. ఓకే, సో ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ 1 అనుకోండి, 7:30 కల్లా ఖచ్చితంగా అక్కడ ఉండడం మంచిది. సో 7:30 to 8:30 మీరు ఫస్ట్ టైం రాసేటటువంటి అభ్యర్థులు అయితే డెఫినెట్గా మీ దగ్గర హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, జిరాక్స్. అదేమి కలర్ జిరాక్సే ఉండాలని లేదు, ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు. ఓకే, దాంతోపాటుగా మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, అక్కడ మీరు ఎగ్జామ్ ముందు ఒక దగ్గర పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలానే మీ ఐడి కార్డ్ ఏదో ఒకటి, అంటే ఆధార్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, లేదంటే వాటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండేటటువంటి ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి. ఓకే, దట్ టు ఒరిజినల్ ఐడి కార్డు. ఒరిజినల్ ఐడి కార్డు అక్కడ చూస్తారు. ఓకే, సో తర్వాత వీలైనంత వరకు వాచ్ కానీ, కర్చీఫ్స్ కానీ, బెల్ట్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా పెట్టుకోవద్దు. ఈవెన్ బాయ్స్ చేతికి రింగ్స్ కానీ, బ్రాస్లెట్లు కానీ ఇలాంటివి ఏ వేసినా కూడా అన్నీ అక్కడ తీసేయాలి. ఓకే, క్లాక్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో మీ బ్యాగ్లో అన్నీ పెట్టేసుకోవాలి. ఏది కూడా లోపలికి అలో చేయరు. ఓకే, ఈవెన్ రింగ్స్, చేతికి మీకు రింగ్స్ ఉన్నా కూడాను ఖచ్చితంగా తీసేయాలి. తీయడానికి లేదు అంటే దాని మీద ప్లాస్టర్ అంటించేస్తారు. సో ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈవెన్ చైన్స్ ఉన్నాయనుకోండి, చైన్ మెడలోని, ఆ చైన్ కూడా ఖచ్చితంగా తీసేయమంటారు. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని గోల్డ్ చైన్స్ అనుకొని ఇబ్బంది పడకుండా ముందే మీరు అవి ఇంటి దగ్గరే తీసేసి వెళ్ళిపోండి. ఈవెన్ మీరు బైక్ లేకపోతే కారో ఇట్లా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు వాటికి ఏమైనా బ్యాటరీ కార్స్ అనుకోండి, బ్యాటరీ బైక్స్ ఇట్లాంటివి అనుకోండి, ఆ చైన్కి అంటే సారీ కీకి కూడాను మీకు బ్యాటరీ రిలేటెడ్ ఏదైనా ఉందనుకోండి, అది కూడాను వదిలేయమంటారు. సో కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏవేవైతే ఎంట్రీ ఇస్తారో అవి మాత్రమే ఎంట్రీలోకి తీసుకెళ్ళేటట్టు చూసుకోండి. మిగతావన్నీ కూడాను వీలైతే ఇంటి దగ్గరే ఉంచేయండి. ఓకే, తర్వాత సో ఇప్పుడు 7:30 to 8:30 వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు 7:30 గేట్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన ప్రతిసారి మొదటి స్టెప్ ఏంటంటే మీ యొక్క ఐడి కార్డ్ చెక్ చేస్తారు, మీ యొక్క ఫోటో, తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డు అవన్నీ చెక్ చేసి మీకు లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించగానే ఫస్ట్ బయోమెట్రిక్ అనేది చేస్తారు, బయోమెట్రిక్ తీసుకుంటారు. ఓకే, మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, తర్వాత మీ ఫోటో కూడా తీసుకుంటారు. అప్పుడు మీరు అటెండ్ అయినప్పుడు మీ యొక్క ఫోటో ఒకటి తీసుకొని బయోమెట్రిక్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, సో బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. ఆ సిస్టమ్ అలాట్ చేసిన తర్వాత మీరు ఆ సిస్టమ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అవుతుంది, బట్ 8:30 తర్వాత అంటే 8:50కి ఓకే మీకు పాస్వర్డ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు కొట్టమని చెప్తుంది. సో కొట్టిన తర్వాత మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఇవాళ చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకున్నాక ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని చెప్తూ మీరు అది డిక్లరేషన్ కొట్టాక ఎగ్జాక్ట్గా ఇప్పుడు 9కి ఎగ్జామ్ అనుకోండి, 9కి మాత్రమే ఓపెన్ అవుతుంది. అంతవరకును మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్నా, సబ్మిట్ కొట్టినా ఏమీ కూడా అవ్వదు. ఓకే, ఇంకా ఎగ్జామ్కి 5 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది, ఇట్లా చూపిస్తూనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ 9కి ఓపెన్ అవుతుంది. ఓకే, 9కి ఓపెన్ అయ్యాక మీరు 4 సెక్షన్స్ ఉంటాయి కదా, ఎలా వస్తాయి కూడా డిస్ప్లే అని చూపిస్తాను. ఈ 4 సెక్షన్లు మీకు నచ్చిన సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంగ్లీష్ డిస్ప్లే అయితే ఇంగ్లీషే చేయాలని అట్లా లేదు. ఓకే, ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్కైనా మీరు షఫల్ అవ్వచ్చు.
సో ఓవరాల్గా ఎగ్జాక్ట్ 10కి ఆటో సబ్మిట్ అయిపోతుంది. ఓకే, మీరేమి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని అనుకోవద్దు, ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. 10 ముందు మీరు సబ్మిట్ చేయాలనుకున్నా సబ్మిట్ అవుతుంది. ఓకే, సో 10 తర్వాత మళ్ళీ మీకు బయటికి పంపిస్తారు, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు, మళ్ళీ మీరు బయటకు వచ్చేసాక నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అట్లా టోటల్గా మీకు 3 షిఫ్ట్స్ ఉంటాయి. 3 షిఫ్ట్స్ మీకు ఎవ్రీ డే 12 డేస్లో జరుగుతుంది. ఏ డేస్లో జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా మనకి సెప్టెంబర్ 9th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9th, 10th, 11th, 12th, 13th. ఓకే, నెక్స్ట్ 14, 15, 16 ఆఫ్, మళ్ళీ 17, 18, 19 మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. 20, 21 ఆఫ్, 23rd, 24, 25, 26 సెప్టెంబర్, మొత్తం సెప్టెంబర్లోనే 26th వరకు జరుగుతుంది. సో టోటల్ ఎన్ని రోజులమ్మా? 12 డేస్, ఒక్కొక్క రోజు 3 షిఫ్ట్స్, సో 36 షిఫ్ట్స్. ఓకే, సో ఈ షిఫ్ట్స్లోని చాలామందికి ఏంటంటే, సార్ ఈ టాపిక్ చదవడం మానేస్తున్నాము, కొంచెం కష్టం అని. ఇప్పుడు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ రావచ్చా అంటే, ఈ 36 షిఫ్ట్స్లోని ప్రతి షిఫ్ట్లోని అన్ని టాపిక్స్ కవర్ అవుతాయంటే కవర్ అవ్వవు. ఒక్కొక్క షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క టాపిక్ నుంచి వస్తాయి, కొన్ని టాపిక్స్ స్కిప్ అయిపోతూ ఉంటాయి. మీ లక్ బాగుంటే మీరు ఏదైతే స్కిప్ చేశారో ఆ టాపిక్ నుంచి రావు, మీ లక్ బాగాలేకపోతే మీరు ఏదైతే టాపిక్ స్కిప్ చేశారో దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది ఎగ్జామ్ డేట్స్ అండ్ టోటల్ షిఫ్ట్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయని చెప్పాను కదా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes ముందు. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, మీకు ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఖచ్చితంగా టైమర్ అనేది ఉంటుంది మీకు. ఆ టైమర్ టాప్ పైన ఏంటది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఏ సెక్షన్లో ఉన్నా కూడాను ఆ టైమర్ చూసుకుంటూ మీరు ఉండాలి. ఎందుకంటే చాలామంది ఒకే క్వశ్చన్ మీద నిమిషం 2 నిమిషాలు ఉండిపోతూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ క్వశ్చన్కి వచ్చినప్పుడు టైమర్ ఎంత ఉంది, తర్వాత మీరు ఎన్ని సెకండ్స్ దాని మీద పెడుతున్నారు అనేది ఖచ్చితంగా మీరు మానిటర్ చేసుకోవాలి. ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ టైం ఉండిపోతున్నారంటే డెఫినెట్గా యు ఆర్ సరిగ్గా మీరు ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే సరిగ్గా క్వశ్చన్ మీరు చేయలేకపోతున్నారు అని అర్థం చేసుకొని వెంటనే స్కిప్ చేసుకోవడం అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు చాలామంది కొత్తగా రాసే వాళ్ళకి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక కొత్తగా రాసే వాళ్ళకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ముందుగా చదువుకొని వెళ్ళారనుకోండి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సబ్జెక్ట్ మీద చాలా అవగాహన ఉంటుంది, సబ్జెక్ట్లో చాలా బాగా కోచింగ్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, అక్కడికి వెళ్ళాక ఎగ్జామ్ రాసాక మళ్ళీ వచ్చాక మనకు డౌట్స్ అడుగుతూ ఉంటారు. సార్ నేను 100 క్వశ్చన్స్లో 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, కానీ కొన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, కొన్ని మార్క్డ్ మాత్రమే పెట్టాను, ఇప్పుడు ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేవి తీసుకుంటారా తీసుకోరా, ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీకు ఆ కలర్ కోడింగ్ ఇమేజ్ నేను చూపిస్తాను, సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఎప్పుడైనా మీకు మెయిన్ ఎగ్జామ్లోని క్వశ్చన్స్ ఇట్లా డిస్ప్లే అవుతాయి. ఓకే, సో చూడండి, ఇప్పుడు రీజనింగ్, జనరల్ స్టడీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఇట్లా 4 సెక్షన్లు ఉంటాయి. సో ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ అయినా కూడా మీరు షఫల్ అవ్వచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు ఇలా ఇమేజెస్ వచ్చాయి అనుకోండి, ఇమేజ్ సగమే కనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళి కొంచెం ఇక్కడ ఇలా ఎలా అయితే మనకి ఇలా రోలర్ ఉందో అలా రోలర్ ఉంటుందన్నమాట. ఓకే, సో జస్ట్ అప్కి కిందికి డౌన్కి రోల్ చేస్తూ ఉంటే మీకు ఫుల్ ఇమేజ్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ ఇలా వచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, అంటే ఏదైతే ఇది ఆప్షన్ అనమాట, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ ప్లేసుల్లోని క్లిక్ చేస్తే మీరు ఆన్సర్ పెట్టినట్టు, పెట్టి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, అప్పుడు మీరు ఆ ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నట్టు, సేవ్ అయినట్టు. ఇప్పుడు మీకు ఆన్సర్ ఎక్కడ క్లిక్ చేయలేదు అనుకోండి, సో ఇప్పుడు ఆన్సర్ మీరు క్లిక్ చేయనట్టు, అంటే ఏ ఆప్షన్ ఇవ్వనట్టు, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నట్టు. ఓకే, సో అప్పుడు మీకు ఇక్కడ ఈ కలర్ కోడింగ్ చూడండి, గ్రీన్ కలర్, వైలెట్ కలర్ విత్ గ్రీన్ మార్క్, అండ్ ఓన్లీ వైలెట్ కలర్, ఓన్లీ రెడ్ కలర్. ఓకే, సో గ్రీన్ కలర్ అంటే ఏంటంటే మీరు క్వశ్చన్కి ఒక ఆప్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ క్వశ్చన్కి. ఓకే, అలానే రెడ్ మార్క్ అంటే ఏంటంటే మీరు ఆ క్వశ్చన్కి ఏ ఆప్షను ఇవ్వలేదు అని. ఓకే, వైలెట్ మార్క్ ఏంటి అంటే మీరు ఆ క్వశ్చన్కి మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ పెట్టారు అని. మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటంటే మీరు మొత్తం 100 క్వశ్చన్లు చూసుకున్నాక ఈ ఎల్లో మార్క్ ఉంటాయి చూసారా, ఎల్లో కలర్ ఉన్నవి ఏంటంటే మీరు మళ్ళీ నాకేదో డౌట్ ఉంది అని చెప్తూ మీరు రివ్యూ, అంటే ఎగ్జామ్లో అయిపోయే లోపల ఒకసారి రివ్యూ చేద్దాం అనుకునే క్వశ్చన్స్కి మీరు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే ఇలా వైలెట్ కలర్లో వస్తాయి. సో ఓన్లీ వైలెట్ కలర్ వచ్చింది అంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు కానీ ఏ ఆప్షను క్లిక్ చేయలేదు అని. ఇలా మార్క్ ఫర్ రివ్యూతో పాటుగా ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ వచ్చింది అనుకోండి, గ్రీన్ కలర్ డాట్ వచ్చిందంటే మీరు ఆన్సర్ ఒకటి పెట్టారు, ఆన్సర్ పెట్టి మళ్ళీ మీకు ఆ ఆన్సర్ మీద డౌట్ అనమాట, ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని. సో అందుకు మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ అంతా అయిపోయే టైంకి ఈ బ్లూ కలర్ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్కి మీరు అసలు చూడలేదు అనుకోండి,
సబ్మిట్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి క్వెషన్ కూడాను వాళ్ళు వాల్యుయేషన్ చేసేస్తారు. ఓకే. ఈ ఓన్లీ పర్పుల్ కలర్ ఉంది చూసారా? గ్రీన్ కలర్ లేకుండా పర్పుల్ కలర్ మాత్రమే ఉన్న క్వెషన్స్‌కి మీకు వాల్యుయేషన్ ఏమీ చేయరు. ఎందుకంటే మీరేమి ఆప్షన్ దానికి పెట్టలేదు కాబట్టి. ఓకే. సో, మార్క్ ఫర్ రివ్యూ విత్ గ్రీన్ మార్క్ ఉంది అంటే డెఫినిట్‌గా అది కూడా మీరు ఆన్సర్ పెట్టేసినట్టే. ఓకే. ఓన్లీ పర్పుల్ కలర్ ఉందంటే, అంటే ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ ఉంది అంటే మీరు ఏ ఆప్షను పెట్టలేదు కాబట్టి అది వాల్యుయేట్ చేయడానికి తీసుకోరు. ఓకే. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే మార్క్ ఫర్ రివ్యూ క్వెషన్ పెట్టేసి ఎగ్జామ్ అయ్యే లోపల మీరు మళ్ళీ ఆ క్వెషన్‌కొచ్చారు. ఫర్ సపోజ్ ఈ సెకండ్ క్వెషన్ ఉంది కదా! ఈ సెకండ్ క్వెషన్‌కి మీరు మళ్ళీ వెళ్లారు. వెళ్ళినప్పుడు మీరు జస్ట్ ఏ ఆప్షను మార్చకుండా సపోజ్ మీరు ఈ సెకండ్ క్వెషన్‌కి ముందు స్టార్టింగ్‌లోనే మీరు ఆప్షన్ బి పెట్టారనుకుందాం. ఓకే. నెక్స్ట్ మీరు ఏమీ పెట్టకుండా మళ్ళీ డైరెక్ట్‌గా 14థ్ క్వెషన్‌కి ఎక్కడికో ఎళ్ళిపోయారు. ఓకే. అప్పుడు కూడా మీకు మార్క్ ఫర్ రివ్యూ అనే ఉండిపోతుంది. కానీ మీరు అదే సెకండ్ క్వెషన్‌లో ఆప్షన్ బి కాకుండా సమ్ ఆప్షన్ సి మార్చారు. లేకపోతే ఆప్షన్ బియే ఉంచి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి. అప్పుడు మీకు ఈ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ డాట్ కాస్త ఫుల్ గ్రీన్‌గా మారిపోతుంది. పర్పుల్ కలర్ విత్ గ్రీన్ డాట్ కాస్త ఫుల్ గ్రీన్‌గా అంటే ఏంటంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసుకొని మీరు ఎగ్జామ్ లోపల చూసుకున్నారు. చూసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపించిందో అది కరెక్ట్ అనిపించింది పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారు. అంటే మీకింక దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం లేదు అని మీరు దీనికి ఈ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినట్టనమాట. సో, అందువల్ల అది గ్రీన్‌గా మారిపోతుంది. సో, కాబట్టి చాలామంది కొత్తగా రాసే స్టూడెంట్స్ యొక్క డౌట్ ఏంటి అంటే, ఇలా పర్పుల్ విత్ గ్రీన్ ఉంటే అది వాల్యుయేట్ అవుతాయా? అవ్వవా? అంటే డెఫినిట్‌గా అవుతాయి. సో, ఓన్లీ రెడ్ కలర్ ఉన్నవి, ఓన్లీ పర్పుల్ కలర్ ఉన్నవి అవి మాత్రం వాల్యుయేషన్. అంటే మీరు ఒక 100 క్వెషన్‌లోని ఒక 10 క్వెషన్‌లు రెడ్ కలరు, పర్పుల్ కలర్ ఉన్నాయంటే మీరు 90 క్వెషన్సే అటెంప్ట్ చేసినట్టు. 10 క్వెషన్స్ అసలు అటెంప్ట్ చేయనట్టు. ఓకేనా? సో, కాబట్టి అవి మీకు వాల్యుయేషన్‌కి తీసుకోరు. ఓన్లీ ఆ 90 క్వెషన్సే తీసుకుంటారు. ఓకేనా? సో, కాబట్టి మీకు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూనా? లేపోతే ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూనా? ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్. తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఎళ్ళిన తర్వాత కూర్చున్నారు, మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ చదివారు, ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో, ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. అవి మీరు డెఫినిట్‌గా ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అవేంటో చూద్దాం. లెట్స్ సీ. సో, రిమెంబర్ దీస్ ఫాలోయింగ్ పాయింట్స్ వైల్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రీడ్ ద టోటల్ క్వెషన్ పేపర్ 3 టైమ్స్. ఖచ్చితంగా పేపర్‌ని 3 టైమ్స్ చదవాలి. సో, ఈ పాయింట్ వినగానే చాలామంది కొత్త అభ్యర్థులకు ఏమనిపిస్తుందంటే, సార్ అది ఆన్‌లైన్ పేపర్ కాదు. ఆఫ్‌లైన్ పేపర్. సో, ఏదో పేపర్ అంతా ఇలా తిప్పేయడానికి అవ్వదు. మరి ఎట్లా? సో, అందుకనే ఆ 3 టైమ్స్ ఎలా చదవాలి? ప్రతి టైమ్‌లో ఏమేం క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలి అన్న దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ రీడింగ్ ఫస్ట్ టైమ్ ఏం చేయాలి? అటెంప్ట్ ద క్వెషన్స్ విచ్ ఆర్ వెరీ ఈజీ అండ్ షార్ట్ ఇన్ లెంత్. అంటే వన్ లైన్ క్వెషన్స్ ఉంటాయి. అవి మ్యాథ్స్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. ఏదైనా క్వెషన్, ఏ క్వెషన్ అయినా కూడాను ఫస్ట్ మొత్తం 100 క్వెషన్స్‌ని ఖచ్చితంగా చూడాలి. ఆ ఫస్ట్ టైమ్ 100 క్వెషన్స్‌ని చూసేటప్పుడు ఫస్ట్ టైమ్ ఎలాంటి క్వెషన్స్‌ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే విచ్ ఆర్ వెరీ, వెరీ ఈజీ. సో, చాలా ఈజీ క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్‌లోని ఏమంటాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్ లెంగ్త్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అంటాడు. ఇప్పుడు సైడ్ లెంగ్త్ అంటే ఏ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు √3/4 ఏ స్క్వేర్ దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది? దానికి ఏమైనా మీకు పెన్ను పేపర్ మీద పెట్టి రాయాలా? అవసరం లేదు. సో, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్. అలాంటి క్వెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి చాలా. ఒక 10 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 25 10 క్వెషన్స్ ఉంటాయి. అలాంటివి చేసేయాలి. అలానే ఇంగ్లీష్‌లో కొన్ని ఉంటాయి, మ్యాథ్స్‌లో కొన్ని ఉంటాయి, సారీ రీజనింగ్‌లో కొన్ని ఉంటాయి, జనరల్ స్టడీస్‌లో కూడా కొన్ని ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో డైలీ కరెంట్ అఫైర్స్‌లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒలింపిక్స్ మొన్న జరిగింది. ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అంటాడు. పారిస్‌లో జరిగింది. అందరికీ తెలుసు. ఎందుకు ఈ మధ్యన సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు కాబట్టి. సో, అలాంటి క్వెషన్స్ కూడా వస్తాయి. ఈజీ డెడ్ ఈజీ క్వెషన్స్ కూడా వస్తాయి. సో, కాబట్టి మొత్తం పేపర్‌నంతటిని ఫస్ట్ రీడింగ్ మొత్తం కొట్టేయాలి. దాంట్లోని ఏవి ఈజీగా ఉన్నాయో పెట్టేస్తాం. ఓకేనా? సో, సెకండ్ రీడింగ్. సెకండ్ రీడింగ్‌లో ఏంటంటే అటెంప్ట్ ద క్వెషన్స్ విచ్ యూ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ బిఫోర్. అంటే మీరు ఎగ్జామ్‌కి ముందే మీ యొక్క ప్రాక్టీస్ అంటే మీ ప్రిపరేషన్‌లో అలాంటి క్వెషన్స్ మీరు సాల్వ్ చేసుంటారు. ఓకే. సాల్వ్ చేసుంటారు కాబట్టి క్వెషన్ చూడగానే మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో, డెఫినిట్‌గా కొంచెం ఫాస్ట్‌గా చేయగలరు. అస్సలు ఐడియా లేని క్వెషన్ కాకుండా కొంచెం ఐడియా ఉన్న క్వెషన్స్ ఉంటాయి కదా! అలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వీలైనంత త్వరగా చేసేయాలి. అంటే విచ్ నీడ్ లెస్ థాన్ 45 సెకండ్స్. 45 సెకండ్స్ కన్నా తక్కువ టైం దానికి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం అవుతుందంటే వెంటనే స్కిప్ చేసేయాలి. ఓకేనా? అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి.
సో, కాబట్టి అది ఏ టాపిక్ అయినా, అది రీజనింగ్ అవ్వచ్చు, జీఎస్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు. ఏదైనా క్వెషన్ 40 సెకండ్స్ కన్నా 40-45 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టకుండా ఉండే క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ రీడింగ్‌లో చేసేస్తారు. సార్ 45 సెకండ్స్ కన్నా తక్కువ అంటున్నారు. అది ఫస్ట్ రీడింగ్‌లోనే ఒక్కో క్వెషన్ మరి ఎన్ని సెకండ్స్ పడుతుందంటే డెఫినిట్‌గా అది 15 సెకండ్స్‌లోనే మీరు పెట్టేస్తారు. 15-20 సెకండ్స్‌లో ఫస్ట్ రీడింగ్‌లో ఉన్న క్వెషన్స్ అయిపోతాయి. ఓకే. ఒక్కొక్క క్వెషన్‌కి. నెక్స్ట్ థర్డ్ రీడింగ్. సో, ఇప్పుడు ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అయిపోగా కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయి. ఒక 30 క్వెషన్స్, 20 క్వెషన్స్ ఎన్నైతే అవ్వచ్చు. ఓకే. అవి మీరిప్పుడు థర్డ్ రీడింగ్‌లో చేయాలి. అటెంప్ట్ ద క్వెషన్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ అబోవ్ రీడింగ్స్. సో, ఆ రెండిట్లోని కవర్ అవ్వనివి. మీ ప్రిపరేషన్ బట్టి ఈ థర్డ్ రీడింగ్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ మిగిలిపోతాయి. కొంతమందికి 10 మిగులుతాయి, కొంతమందికి 40 మిగులుతాయి, కొంతమందికి 50 మిగులుతాయి. ఎన్ని మిగులుతాయని కాదు. సో, మిగిలిన దాన్ని బట్టి మీరు కొంచెం టైం పెట్టుకొని ఫాస్ట్‌గా చేసుకుంటే థర్డ్ రీడింగ్‌లో అప్పుడు మీరు అన్ని క్వెషన్స్‌ని పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే వస్తే 2 మార్క్స్, పోతే 0.5 మార్క్స్ పోతాయి. సో, అంటే 25% ప్రాబబిలిటీ కరెక్ట్ ఆన్సర్. సో, కాబట్టి చాలా క్వెషన్స్ మీకేంటంటే ఔట్ ఆఫ్ 4 క్వెషన్స్‌లో 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్ ఈజీగా అటెంప్ట్ చేసే ఉంటాయి. ఇంకొక 2 ఆప్షన్స్ ఈజీగా అటెంప్ట్ చేయలేం. సారీ, అంటే ఎలిమినేట్ చేయలేం. సో, ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయలేనప్పుడు మరి మనం ఆన్సర్ పెట్టాలా? పెట్టకూడదా? అనే డౌట్ ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు మైండ్‌లో పెట్టుకోండి. రేపు ఎగ్జామ్‌లో మీరు విత్ 100% యాక్యురసీ 80 క్వెషన్స్ వరకు మీరు పెట్టగలుగుతున్నారంటే, ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేనివి ఏం పెట్టొద్దు. మీరు ఒక 60 పెట్టగలుగుతున్నారనుకోండి, డెఫినిట్‌గా ఈ 2 ఆప్షన్సే ఎలిమినేట్ చేసి ఇంకొక 2 పెట్టలేకపోతున్నాం అంటే, ఔట్ ఆఫ్ 2 ఏదో ఒకటి పెట్టేయండి. ఓకే. ఎందుకంటే మైండ్‌లో బాగా పెట్టుకోండి. 80 కన్నా ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ చేయకుండా బయటికొచ్చారంటే మీరు టైర్ 1 క్వాలిఫై అవ్వరు. సో, కాబట్టి మినిమమ్ 80 ఖచ్చితంగా విత్ 100% యాక్యురసీ అటెంప్ట్ చేయాలి. మీకు 100% యాక్యురసీ లేదంటే డెఫినిట్‌గా మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగినవి ఉంటే అవి కూడా అటెంప్ట్ చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ సింగిల్ క్వెషన్. యూ హ్యావ్ టు స్కిప్ ద క్వెషన్ ఇఫ్ యూ డు నాట్ గెట్ ద ఆన్సర్ ఇన్ 40 సెకండ్స్. ఏదైనా క్వెషన్ మీకు ఏ రీడింగ్‌లో అయినా అవ్వచ్చు. బట్ థర్డ్ రీడింగ్‌లో మీకు ఇంకా ఆప్షన్ ఉండదు. కాబట్టి మొదటి 2 రీడింగ్‌లో మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. 40 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పడుతుందంటే ఆ క్వెషన్ మీద మీరు ఇంకా ఆలోచించకూడదు. వెంటనే స్కిప్ చేసి ఇంకో క్వెషన్‌కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు థర్డ్ రీడింగ్‌లో మీకు ఒక 50 క్వెషన్‌లు ఉండిపోయాయి అనుకుందాం. ఓకే. ఒక్కొక్క క్వెషన్ చేస్తున్నారు. ఒక నిమిషం పట్టేస్తుంది. నిమిషంన్నర పట్టేస్తుంది. ఇంకా మీరు ఆ క్వెషన్ మీద ఉన్నారంటే యూ ఆర్ నాట్ సరిగ్గా చేయట్లేదని. వెంటనే అది స్కిప్ చేసేసి వెంటనే ఇంకా ఏ క్వెషన్ అయితే రాలేదో ఆ క్వెషన్ మీరు స్కిప్ అయిపోయి షిఫ్ట్ అయిపోవాలి. ఓకే. సో, కాబట్టి ఎక్కువ టైం ఒకే దాని మీద పెట్టొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. చాలామంది అడుగుతారు ఏంటంటే, సార్ ఏ సెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి? ఏ సెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి? అని. అదేం ఉండదు. బేసిక్‌గా జనరల్‌గా నా వరకైతే స్టార్ట్ విత్ ఇంగ్లీష్ సెక్షన్, నెక్స్ట్ జీఎస్, నెక్స్ట్ క్వాంట్, నెక్స్ట్ రీజనింగ్. సో, చాలామంది రీజనింగ్ ముందు చేస్తారు. నెక్స్ట్ క్వాంట్ చేస్తారు. కానీ నా వరకు క్వాంట్ అనేది ఇంకా ఫాస్ట్‌గా చేయొచ్చు అని ఫీల్ అవుతాను కంపారిటివ్‌లీ రీజనింగ్. సో, ఇంగ్లీషు మీకు మాక్సిమం 10 మినిట్స్ పడతది. జీఎస్ 8-10 మినిట్స్ అంతే. ఓకే. ఈ రెండిటికి కలిపి 20 మినిట్స్‌లో మీకు ఎగ్జామ్ అయిపోతుంది. ఓకే. మిగతా 40 మినిట్స్ ఇది అసలు ఈ ఇంగ్లీష్, జీఎస్ చాలామంది అయితే 15 మినిట్స్‌లోనే కంప్లీట్ చేస్తారు. కరెక్ట్‌గా ప్రిపేర్ అయితే. సో, మిగతా 3/4 ఆఫ్ ది టైమ్ అనేది ఈ రెండిటికి క్వాంట్ అండ్ రీజనింగ్. సో, క్వాంట్ కూడా ఈ మధ్యన టైర్ 1 ఈజీగా ఇస్తున్నాడు. బట్ రీజనింగ్ డిఫికల్ట్ చేస్తున్నాడు కొన్ని లాజిక్స్. అందుకని క్వాంట్ కూడాను మీరు కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైతే 20 మినిట్స్‌లో చేసేయొచ్చు. సో, రీజనింగ్‌కి మిగతా 25 మినిట్స్ అనేది మోర్ దాన్ సఫిషియంట్. సో, కాబట్టి కరెక్ట్‌గా మీరు మేనేజ్ చేసుకోగలిగితే 1 అవర్‌లో చాలా చాలా ఈజీగా 100 క్వెషన్స్ కూడా పెట్టొచ్చు. జీఎస్‌ని మరి ఏం చేయలేం. జీఎస్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే వస్తే పెడతారు, లేదంటే స్కిప్ చేస్తారు. సో, కాబట్టి దానికి టైం తక్కువ టైంలోనే మీరు మాక్సిమం ఆ సెక్షన్‌ని కవర్ చేయొచ్చు. మీకు వచ్చినన్ని క్వెషన్స్ వరకు. ఓకే. సో, కాబట్టి దిస్ ఈజ్ ఆర్డర్ ఇన్ మై పర్స్పెక్టివ్. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటుంది. బట్ మై పర్స్పెక్టివ్ ఇది కొంచెం బెటర్ అనిపిస్తది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇఫ్ యూ స్కిప్డ్ ఎనీ టాపిక్ ఇన్ యువర్ ప్రిపరేషన్ బట్ ద క్వెషన్ ఫ్రమ్ దట్ టాపిక్ వాస్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్ దెన్ స్కిప్ ద క్వెషన్ వితౌట్ రీడింగ్. మీరు ప్రిపరేషన్ చేసే టైంలో ఏదైనా టాపిక్ మీరు చదవలేదనుకున్నారు. ఓకే. సపోజ్ చదవలేదనుకుందాం. ఆ టాపిక్ నుంచి మీకు క్వెషన్ వచ్చిందనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మరేం చేయొద్దు. వెంటనే ఆ క్వెషన్‌ని స్కిప్ చేసేసి వెంటనే ఇంకో క్వెషన్‌కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు కోఆర్డినేట్ జియోమెట్రీ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. అసలు ఆ టాపిక్స్‌లో ఫార్ములాస్ గాని ఏమీ తెలీదు మీకు. మినిమమ్ ప్రిపరేషన్ లేదనుకోండి. ఇప్పుడు కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఒక క్వెషన్ వచ్చింది. ఇప్పుడు మీరేదో అక్కడని మీకేదో పేపర్ మీద రాసేసి మీకున్న నాలెడ్జ్‌ని ప్రదర్శిద్దాం అని అనుకోవద్దు. వెంటనే ఆ క్వెషన్ స్కిప్ చేసేయడమే. ఓకే. అలానే జియోమెట్రీలో ట్రయాంగిల్స్ నుంచి మీరసలు చదవలేదు.
మీకు ఆ క్వశ్చన్ వచ్చింది. మీరు అక్కడేం చేయొద్దు. వెంటనే స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోండి. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్ పాయింట్. ఇఫ్ ద ఎగ్జామ్ ఈస్ టఫ్ ఫర్ యూ, ఇట్స్ టఫ్ ఫర్ ఆల్. మీకు టఫ్ అనిపించిందంటే ఖచ్చితంగా అందరికీ కష్టమే. కానీ ఈ పాయింట్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే, ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఎగ్జామ్ ఇన్ గుడ్ మేనర్. అంటే మీరు కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యుంటే. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఏదో 10 రోజులు మామూలుగా పైపైన చదివేసి వెళ్ళిపోయి నాకు కష్టం అనిపించింది అంటే కాదు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక 3 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆ ఎగ్జామ్ మీద పెట్టి, మీకు కష్టం అనిపించిందంటే అది అందరికీ కష్టమే. కాబట్టి ఏదో ఒక 5 క్వెషన్‌లు చేయగానే చాలా కష్టం అనిపించింది. కాబట్టి ఇంక నా ఎగ్జామ్ పోయినట్టే అనుకోని దాన్ని మిగతా క్వెషన్స్ మీద దాని ఇంపాక్ట్ చూపించొద్దు. ఓకే. సో, మీకు కష్టం అనిపిస్తే మాక్సిమం మీలా ప్రిపేర్ అయ్యే చాలా మందికి అది కష్టంగానే ఉంటుంది కాబట్టి, మీరు ఆ ఇంపాక్ట్‌ని నెక్స్ట్ క్వెషన్స్ మీద పెట్టకుండా, క్వెషన్స్ అన్నిటిని కూడాను చాలా కాన్ఫిడెంట్‌గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. సో, కీప్ ఆల్ దీస్ 5 పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ వైల్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్. ఓకే. అండ్ లాస్ట్ పాయింట్ విచ్ ఈస్ ద డే బిఫోర్ ద ఎగ్జామ్. సో, రేపు ఎగ్జామ్ అనుకోండి. ముందు రోజు ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 8 అవర్స్ స్లీప్ ఈస్ మస్ట్ ద డే బిఫోర్ ద ఎగ్జామ్. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు రాత్రి మినిమమ్ ఖచ్చితంగా 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీ మైండ్ మరుసటి రోజు ఎగ్జామ్‌లో కొంచెం థింక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు మైండ్‌కి ఆల్రెడీ ఒక 4 గంటలు, 5 గంటలు కష్టపెట్టేసి అది పడుకోబెట్టి, అక్కడికెళ్ళాక మీరేదో ఒక క్వెషన్ చూడగానే దాని ఫార్ములా గుర్తు చేయడానికి మీ మైండ్‌కి అడిగితే చెప్పదనమాట. ఎందుకంటే అప్పుడు మీ మైండ్ పడుకుంటది. ఎందుకు ముందు రోజు పడుకోలే గదా! సో, అప్పుడు ఎగ్జామ్‌లో పడుకుంటది. కాబట్టి అదే మీరు అడిగినా కూడా ఆన్సర్ చెప్పదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా మైండ్‌ని ముందు రోజు పడుకోబెడితే ఎగ్జామ్‌లో పడుకోకుండా మీకు ఆన్సర్‌లిస్తది. ఓకే. కాబట్టి డెఫినెట్‌గా మీరు స్లీప్ అనేది మినిమమ్ 8 అవర్స్ పెట్టుకోండి ముందు రోజు. సో, డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడాను ఎవరైతే ఫస్ట్ టైమ్ రాస్తున్నారో వాళ్ళు ఇది మైండ్‌లో ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఎవరైనా ఎస్ఎస్‌సి, సీజీఎల్‌ని ఫస్ట్ టైమ్ మేము క్లియర్ చేయలేము అని ఎవరైనా అంటే మాత్రం దట్ ఈస్ ఎ బిగ్ మిత్ అనమాట. సో, నంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఈవెన్ నాట్ ఓన్లీ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ సివిల్స్ ఏ ఎగ్జామ్‌నైనా కూడాను ఫస్ట్ టైమ్ మనం చేయలేము అది చాలా కష్టం అని ఎవరైనా చెప్పారంటే తప్పది. సో, చాలామంది యాస్పిరెంట్స్ చాలామంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే సింగిల్ డిజిట్ ర్యాంక్, డబుల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? ఈవెన్ నా స్టూడెంట్స్‌లో కూడా ఉన్నారు. సో, కాబట్టి మీరు అస్సలు ఫస్ట్ టైమ్ నేను రాస్తున్నాను ఏదో మామూలుగా ఎళ్లి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదో తెలుసుకుందాం అంతే. నేనేమి పెద్దగా ఇప్పుడు ఎలాగో తెచ్చుకోలేను అని మిమ్మల్ని మీరే డీమోటివేట్ చేసుకొని ఎగ్జామ్ రాయొద్దు. ఓకే. కాన్ఫిడెంట్‌గా రాయండి. మీరు ఇప్పటివరకు ఎంత ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్‌తో కాన్ఫిడెంట్‌గా అక్కడ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. ఓకే. ఈ 3, 4 డేస్ సపోజ్ ఎవరికైనా 9థ్ ఎగ్జామ్ ఉంది అంటే ఈ 3, 4 డేస్ మాక్ టెస్ట్స్ అనేవి రాయండి. 3, 4 డేస్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో 9థ్ ఎప్పుడైనా ఇంకా 12థ్ ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా కూడాను ఈ కమింగ్ డేస్ అన్నిట్లో కూడా మాక్ టెస్ట్ రాయండి. రాసేవి కూడా ఎలాంటి టైంలో రాయాలంటే ఎగ్జామ్ మీ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి కదా! సేమ్ ఆ షిఫ్ట్ టైమింగ్స్‌లో ఖచ్చితంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఫైనల్‌గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాస్పిరెంట్స్ ఆఫ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024 అండ్ డెఫినెట్లీ మీరందరూ కూడాను సీజీఎల్ టైర్ 1 క్వాలిఫై అయ్యి, టైర్ 2కి బాగా ప్రిపేర్ అయ్యి, సీజీఎల్‌లో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మణికంఠ ప్రసన్న కుమార్. Thank you for this opportunity and thank you for listening. Take care all of you. Jai Hind.